రొట్టెలాగా. మరి త్రిభుజం ఎట్లుంటది? త్రిభుజం ఏ ఆకారం ఎట్లుంటది? చతురస్రం ఎట్లుంటది? చతురస్రం బిస్కెట్ లాగా ఉంటది. చిన్నగా ఉంటాయి దానికి అందరికి ఆకారాలు తెలుసు కదా. అయితే కొన్ని నేను ఆకారాలు ముందే తీస్తారా బయటికి? మంచి కూర్చొని ఇక్కడ ఇప్పుడు కొడతా పిల్లలు. ఇప్పుడు మనం ఆకారాల గురించి మీ అందరికి తెలిసిపోయింది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అయితే రెండు ఆకారాలని నేను ఇక్కడ గీస్తా. లేవురా. వృత్తాకారం ఎట్లుంటుందా? రౌండ్ ఉంటుందా? దాని వృత్తాకారంలో ఏమేమి తింటాం? ఇంకా లేదనే అది మీ అమ్మ పోయినాక చూడు. ఇప్పుడు మనము ఏం చేద్దామండి అని అంటే ఆకారాలని గింజలతో పెడదాం. సరేనా? పెడతామన్నా? పెడతారా? పెద్ద స్లేట్ తీసుకురామ్మా. ఇంకో పెద్ద స్లేట్ తీసుకురా. ఆడున్న చూడాలి బ్యాగ్ కింద. ఇంకో పెద్ద పక్క లేదు, అది స్మాల్ ఉన్నది. చిన్న గింజ తీసుకురా. పిల్లలు ఇదే ఆకారం రా. ఇదేం ఆకారం అంటాం దీన్ని? వృత్తాకారం. వెరీ గుడ్. ఈ వృత్తాకారంలో ఒకరు పెట్టండి. అయిపోయిన తర్వాత మీరు పెట్టాలి. ముగ్గురు పెట్టారు. ముగ్గురు మీరు అతని వాళ్ళు అందరు చూడండి. అది తెంపించారు. అదంతా జాగ్రత్త కదా. ఇట్లా పెట్టండి. ఇట్లా కింద పెట్టామా పైన పెడితే మళ్ళీ దగ్గరికి రావా? పైన పెట్టండి. మీరు పెట్టిన తర్వాత మీరు పెట్టండి. కింద పెట్టి పెట్టండి. కింద పెట్టండి. అవి ఆ మెట్ల పెట్టి చూడు. ఆ చుట్టూ ఈ దాని చుట్టూ పెట్టండి. సరేనా? పెట్టండి. పెట్టాలి. దాని చుట్టూ పెట్టాలి. ఏమా అమ్మ పెట్టిన తర్వాత పెట్టు. నాకు మరి అంటే తింటారా ఏంది? కొంచెం జరగ అక్షరా అని పెట్టండి. చూడండి. మరి పడొద్దా? వాడు తీసుకోవద్దా? తీసుకోండి. వాళ్ళు పెట్టిన తర్వాత పెట్టురా. గుండు అక్కడి నుంచి లేవు బిడ్డ. తీసుకో